నమస్కారం. నేను మీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, వ్యాధులు ప్రబలే సమయం ఇది. అలాగే వ్యాధుల మూలంగా జ్వరాలు కూడా ఎక్కువగా పిల్లల్లో నమోదయ్యే అవకాశం ఉన్న సమయం ఇది. సో ఇప్పుడు ఈ జ్వరాలు వచ్చినప్పుడు మనం ఆబ్వియస్గా హాస్పిటల్కి తీసుకెళ్తాం పిల్లల్ని. డాక్టర్స్ కొన్ని బ్లడ్ టెస్టులు చెప్తారు. ఆ బ్లడ్ టెస్టులు చేయించుకున్న తర్వాత దాన్ని బట్టి వైద్యం చేస్తారు. ఇది రొటీన్గా జరిగే విషయం. ఈరోజు మనం ఏ బ్లడ్ టెస్టులు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చెయ్యకూడదు అన్న విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. ఫీవర్ మొదలైంది పిల్లవాడికి. ఫీవర్ మొదలైన వెంటనే ఈ మధ్యన చూస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మొదలయ్యి ఒక్క రోజు కూడా అవ్వదు, అన్ని టెస్టులు చేయించేస్తున్నారు పిల్లలకి. అన్ని టెస్టులు అంటే హిమోగ్రాము, మలేరియా, టైఫాయిడ్, డెంగీ. అసలుకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఇళ్ళకు వచ్చి ప్యాకేజీలాగా చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఫీవర్ ప్యాకేజీలో లివర్ ఫంక్షన్ టెస్టులు, రేనల్ ఫంక్షన్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలుకి అసంబంధమైన పరీక్షలు చేసి ప్యాకేజ్ రూపాన మీకు అందిస్తూ చేయవలసిన సమయం కంటే ముందుగానే టెస్టులు చేసి ఆ టెస్టులకి ఎటువంటి విలువలేని పరిస్థితులు చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక్కరోజు జ్వరానికి టైఫాయిడ్ టెస్ట్ అని చెప్పి వైరాల్ టెస్ట్ చేయిస్తున్నారు. అసలుకి వైరాల్ టెస్ట్ అనేది టైఫాయిడ్ లో పాజిటివ్ రావడానికి 1 వీక్ పడుతుంది. మీరు డే 1 వైరాల్ టెస్ట్ చేయించడం మూలంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉండదు. ఇంకొక దురదృష్టకర విషయం ఏంటంటే ఈ వైరాల్ టెస్ట్ అనేది ఒకసారి పాజిటివ్ వస్తే అది నార్మలైజ్ అవ్వటానికి కొన్ని నెలలు పడుతుంది. సో ఒక నెల ముందు టైఫాయిడ్ వచ్చింది అనుకున్నాం, అప్పుడు వైరాల్ చేయించారు, ఏదో పాజిటివ్ ఉంది, యాంటీబయాటిక్స్ వాడారు, తగ్గిపోయింది. నెల తర్వాత మళ్ళా జ్వరం వచ్చి వైరల్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ ఉంటుంది. అది పాజిటివ్ వైరల్ టెస్ట్ ఉన్నంత మాత్రాన టైఫాయిడ్ జబ్బు ఉన్నట్టు కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పేషెంట్స్, డాక్టర్ గారు మా ఊర్లో అందరికీ టైఫాయిడ్ ఉంది, అందరూ క్యాన్లలు పెట్టుకొని ఇంజక్షన్ చేయించుకుంటున్నారు, మా పిల్లలకు కూడా టెస్ట్ చేయించాము, ఈ వైరల్ టెస్ట్ పాజిటివ్ ఉంది, టైఫాయిడ్ అని చెప్పి మాకు భయం వేస్తుంది, దీనికి వైద్యం చేయండి మీరు అని చాలా మంది పిల్లల్ని తీసుకొస్తారు. ఇది అసలుకి ఎంత దురదృష్టకరమైన విషయం అంటే వైరల్ టెస్ట్ బేసిస్ లో టైఫాయిడ్ అని నిర్ధారించడమే కుదరదు. అలా నిర్ధారించేసుకొని మాటికి టైఫాయిడ్ వస్తుందని చెప్పి డబుల్ టైఫాయిడ్ అని, ట్రిపుల్ టైఫాయిడ్ అని చెప్పి అసలు కొన్ని వైద్య శాస్త్రంలో లేని పదాలనంతా వాడి పేషెంట్స్ ని భయభ్రాంతులకు గురి చేసి అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడే పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేయించడం అనేది మీకు సంబంధించిన విషయం కంటే డాక్టర్ గారి సంప్రదించి డాక్టర్ గారికి సంబంధించిన విషయంగా పరిగణించి డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం పరీక్షలు చేయించుకోండి. ఏ ఫీవర్ అయినా సరే మొదటి 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల్లో ఎటువంటి టెస్ట్కి పెద్దగా విలువ ఉండదు. కనీసం 4 రోజులు, 5 రోజులు జ్వరం దాటిన తర్వాత పరీక్ష ఇస్తే ఆ రిజల్ట్స్కి ఒక అర్థం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. సో అసంబంధంగా ముందస్తుగా పరీక్ష చేయించుకోవటం, అలాగే చాలా రోజుల దాకా వెయిట్ చేసి చూద్దాం అని చెప్పి లేటుగా పరీక్షలు చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఆ పరీక్షలు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్పి మీ డాక్టర్ గారికి వదిలేయండి. డాక్టర్ గారి సలహా తీసుకొని పరీక్షలు చేయించుకోండి. సొంతంగా పరీక్షలు మాత్రం చేయించమాకండి. మంచి స్టాండర్డైజ్ ల్యాబ్స్లోనే బ్లడ్ టెస్టులు చేసి ఆ రిజల్ట్స్ బేసిస్లో మీ పిల్లలకి కావాల్సిన వైద్యాన్ని తీసుకోండి. వైద్యాన్ని తీసుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.